వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. తమ్నెల్ అయితే చూసారు కదా. నా బొమ్మర్ది బోరగడ్డ, నా డార్లింగ్ శ్రీరెడ్డి ప్లేట్ ఫిరాయించేసిర్రు. మొత్తానికి ప్లేట్ ఫిరాయించేసిర్రు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా గుర్తుపెట్టుకో బోరగడ్డ, శ్రీరెడ్డి, మీరు ఎన్ని డ్రామాలు చేసినా, మీరు ఎంత నటించినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాము. గుర్తుపెట్టుకోండి. ఈ 5 సంవత్సరాలు మీరు మాట్లాడిన ప్రతి మాట మా జన సైనికుల మైండ్లో నాటుకపోయింది. బోరగడ్డ, నువ్వు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడావో దానికి డబల్ త్రిబుల్ రెట్లు నీకు ఖచ్చితంగా ఖర్చులకైతే ఇచ్చేస్తాం. గుంటూరు నడి రోడ్డు మీద నిన్ను బట్టలుడదీసి తన్నుకుంటూ విజయవాడ నడి రోడ్ల మీద పరిగెత్తియకపోతే మేం జన సైనికులమే కాదు, మోకాళ్ళ మీద కూర్చోపెట్టి పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అలా నీతో అనిపించకపోతే మేం జన సైనికులమే కాదు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు, వైసీపీ వాళ్ళ మీద మనకి కక్ష సాధింపులు వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు, మాకు వైసీపీ కార్యకర్తలతో కూడా సంబంధం లేదు. కానీ నా లిస్టులో కొంతమంది ఉన్నారు. ఆ లిస్టులో మొట్టమొదటి ఉండే లిస్టు అనిల్ కుమార్, బోరగడ్డ, శ్రీరెడ్డి. నిన్నైతే వదిలిపెట్టను రా బిడ్డ. గుర్తుపెట్టుకో బోరగడ్డ, నిన్ను పండబెట్టే వరకు ఈ కళ్యాణ్ నాయుడు నీ బావ పండుకోడు. గుర్తుపెట్టుకో. నువ్వు చాలా మాట్లాడేసావు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన పిల్లల గురించి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా మైండ్లో నాటుకుపోయింది. మా నాయకుడి గురించి నువ్వు చేసిన ప్రతి ఒక్క తప్పుడు నిందలు అది నా మైండ్లో నాటుకుపోయింది. నిన్ను పండబెట్టేస్తా. గుర్తుపెట్టుకో బోరగడ్డ, నిన్ను వదిలిపెట్ట. శ్రీరెడ్డి డార్లింగ్, నువ్వు ఎంత డ్రామాలైనా చేయి శ్రీరెడ్డి, నిన్నైతే మేము అస్సలు వదిలిపెట్టాం. నిన్ను ఎప్పుడు వదిలిపెడతాం తెలుసా? నిన్నేమనం. సరే, నిన్ను ట్రోల్ కూడా చెయ్యం. బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు 5 రూపాయలకి పేటిఎంలో డబ్బులకి కక్కుర్తి పడి మీ మీద తప్పుడుగా వాగాను, నన్ను క్షమించండి అని చెప్పే వరకు నిన్ను మింగుతనే ఉంటాం. గుర్తుపెట్టుకో శ్రీరెడ్డి, నిన్ను కూడా పండబెట్టేస్తాం. నిన్నైతే అస్సలా వదలం. గుర్తుపెట్టుకో. బోరగడ్డ గాడికైతే బడిత పూజ ఎలా ఉంటుందో చూపిస్తాం వాడికి. బడిత పూజ. పవన్ కళ్యాణ్ గారి కల్ట్, ఇప్పుడు చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారి కల్ట్ వాడికి చూపిస్తాం. నీకు ఆల్రెడీ మోత మోగిపోయింది శ్రీరెడ్డి. నిన్ను చెన్నై నుంచి ఇంకా లాక్కొచ్చుడే. నిన్ను లాక్కొచ్చి నువ్వు ఆడదాని అయిపోయినావు. నీ మీద చేయి చేసుకోం, నిన్ను ఏమనం. కానీ నిన్ను మా జనసేన వీర మహిళలతోటే నిన్ను చొప్పుతో కొట్టిపించి, నువ్వు ఎలాగైతే రాయపాటి అరుణ మీద నువ్వు తప్పుడు వ్యాఖ్యలు చేశావో ఆమెతోటే నిన్ను చొప్పుతో కొట్టిపించి నిన్ను పండబెట్టకపోతే శ్రీరెడ్డి బెంచద్, నేను నా అయ్యకే పుట్టలేదు. గుర్తుపెట్టుకో. ఎన్ని మాట్లాడారు, ఎంత విమర్శించారు. 5 సంవత్సరాలు నోటికొచ్చినట్టు వాగారు. ఈరోజు ఏమైంది? ఆ ధైర్యం, ఆ పొగరు ఎక్కడికి పోయింది? అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. మిమ్మల్ని మేము వదలం. గుర్తుపెట్టుకో బోరగడ్డ, శ్రీరెడ్డి అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ లిస్టు కూడా తీస్తా. మిమ్మల్ని కూడా వదిలిపెట్టం. గుర్తుపెట్టుకో గుట్కా, గుర్తుపెట్టుకో డైమండ్ రాణి, గుర్తుపెట్టుకో పాలేరు కాపు, గుర్తుపెట్టుకో అమర్నాథ్, గుర్తుపెట్టుకో సంబరాల రాంబాబు, గుర్తుపెట్టుకో వల్లభనేని వంశీ, గుర్తుపెట్టుకో సజ్జల భార్గవ్ రెడ్డి. నిన్నైతే అసలు వదిలిపెట్టండి రా సజ్జల భార్గవ్ రెడ్డి. నువ్వు అన్నావు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అసలు ఆడపిల్లల్ని ట్రోలే చేయరని చెప్పావు. కొడక, మీ వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్స్లో నేను కూడా ఒక బాధ్యతుడిని. నా ఫ్యామిలీని కూడా ట్రోల్ చేశారు. నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డా. నిన్ను కూడా లాగుతాం బయటికి, నిన్ను కూడా పండబెట్టేస్తాం. సజ్జల భార్గవ్ రెడ్డి గుర్తుపెట్టుకో. వల్లభనేని వంశీ, నిన్ను కూడా పండబెట్టేస్తాం. గుర్తుపెట్టుకో. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరినీ బయటకి తీస్తాం. నంద్యాలలో ఒక ఎర్రి పుగ్గాడు కూడా ఉన్నాడు. వాణ్ణి కూడా పండబెడతాం. మిమ్మల్ని పండబెట్టే వరకు మా యుద్ధం అయితే ఆగదు. అటు మిమ్మల్ని పండబెడుతూ ఇటు ప్రజల సమస్యల గురించి కూడా మేము పట్టించుకుంటాం.
నాకు బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి శ్రీరెడ్డి అనిల్ కుమార్ బోరగడ్డ. అప్పుడే మిమ్మల్ని వదులుతాం. అప్పుడు వరకు గుర్తుపెట్టుకోండి రే, 2029లో కూడా వచ్చేది మా పార్టీనే, గుర్తుపెట్టుకోండి. ఇది వాస్తవం. ప్రజలకి ఏదైతే మేము హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా నెరవేరుస్తాం. మళ్ళీ మా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఇంకా మీ ప్రభుత్వాన్ని మేము రానివ్వము. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు స్టార్ట్ చేశారు, మేము ఎండ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డితో మాకు సంబంధం లేదు, వాళ్ళ కార్యకర్తలతో మాకు సంబంధం లేదు. వాళ్ళ కార్యకర్తలు కూడా మేము అండగా నిలబడతాం. పెట్టిన హామీలను వాళ్ళకి నెరవేరుస్తాం ఖచ్చితంగా. కానీ నోరెత్తిన ప్రతి ఒక్క నోరుని మూపియకపోతే మేం జన సైనికులమే కాదు. మాట్లాడారు, ఎగిరారు. శ్యామల, యాంకర్ శ్యామల నీకు కూడా ఉంది. అరే మెంటల్ పోసాని కృష్ణ మురళి, ఏడ దాక్కున్నావో బిడ్డ, బయటకు వచ్చాయి మెంటల్గా. ఒరే ఆలీగా నీకు కూడా ఉందిరా. నేను ఎవరిని వదిలిపెట్టా, అందరి బతుకులు బయటికి లాగుతా. మా డైమండ్ రాణి అయితే ఎటు పోయిందో కూడా తెలీదు. అమ్మా డైమండ్ రాణి, మర్యాదగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పేయి, నిన్ను కూడా వదిలేస్తాం. లేదు మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే బిహేవ్ చేస్తామంటే మా దగ్గర రాడ్లు చాలా పెద్దవి ఉన్నాయి, మేము కూడా దింపడానికి రెడీ అయిపోయినాం. మా నాయకుడు చెప్పినా కూడా నేను ఆగా. ఎందుకంటే ఎంత ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసురా. మీరు ఎంత ఇబ్బందులు పెట్టారో. అందరికీ బడిత పూజ చేస్తాం. జై హింద్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి రాడ్ల వీడియోలు కూడా వస్తాయి. అందరికీ దింపుదాం నిలబడి మనం అందరం. అండ్ పబ్లిక్ సమస్యలని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దాం. అందరం కలిసి మన ప్రభుత్వాన్ని మంచిగా కృషి చేద్దాం ప్రజల్లో. జై హింద్.